Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Monday until 22nd December. And I hope you all are doing good. And మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి లైవ్లో అయితే మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్లీ మెనీ థ్యాంక్స్ ఎవరైతే రెగ్యులర్గా మమ్మల్ని ట్రస్ట్ చేసి వీడియోస్ని ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేస్తూ పర్సనల్గా రిజల్ట్స్ చూస్తున్నారో, సో ఇది చాలా హ్యాపీ అనిపిస్తది. సో దట్స్ ద రీజన్. అండ్ యాహ్! సో ఎవరైతే రెగ్యులర్‌గా సపోర్ట్ చేస్తున్నారో ఎస్పెషల్లీ మెనీ థాంక్స్ ఫర్ దోస్ పీపుల్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ రెగ్యులర్‌గా మనం అనలైజ్ చేసినట్టే మండే డేటా కంటే ముందు ఈరోజు మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుండే, మన అక్యురసీ ఎంత ఉంది అనేది కూడా ఒకసారి రీక్యాప్ అయితే చేద్దాం. సో దట్ మనం ఎవరైతే మిస్ అవుతున్నారో వాళ్ళకి ఈజీగా తెలుస్తది. సో దిస్ ఫర్ మండే అండ్ ఇది ఈరోజు ప్రైస్ యాక్షన్ అనేది. అండ్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఈ వీడియో చూస్తున్నారో, సో మీరు లాస్ట్ ఒక 1 వీక్ డేటా చూడండి. అక్యురసీ ఎంత ఉంది, ఎందుకు అనేది. సో దట్ ఎఫ్ఐఎస్, డిఐఎస్ డేటా కూడా ఎలా మనం బ్రేక్ డౌన్ చేయొచ్చు ఏంటి అనేది డీటెయిల్‌గా ఉండదు. మనం బ్రేక్ డౌన్ చేసి అయితే చెప్తాము. సో యాహ్! అండ్ ఇండికేటర్ పర్ఫార్మెన్స్ వీడియోస్ కూడా చూడండి. ఫర్ ఇండికేటర్ అంటే మీకు లైవ్‌లో ఏదైనా అడిషనల్ సపోర్ట్, కన్విక్షన్ కావాలి అనుకున్నప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు బి యూజ్‌ఫుల్ ఫర్ యూ గైస్. యాహ్! సో దిస్ వాస్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ ఒకసారి పిగ్‌గా నేను ట్రిమ్ చేయడానికి ట్రై చేస్తా ప్రీవియస్ లెవెల్ వరకి. సో అక్కడి నుంచి మనం డేటా అనేది చూద్దాం. సో యాహ్! సో ఈ రోజు కోసం బేసిక్‌గా ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో, అంటే ఇండివిడ్యువల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు బేరిష్ ఉండే, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే ఆహ్, ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో, అంటే ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ అంటే ఎఫ్ఐఎస్ గానివ్వండి, ప్రొప్రైటరీ డెస్క్స్ గానియండి. సో వీళ్ళందరూ బుల్లిష్ ఉండే అనమాట. మోడరేట్ బుల్లిష్ ఉండే. అండ్ వాళ్ళ ఇంటెన్సిటీ వచ్చేసి హ్యూజ్ ఇంటెన్సిటీ కాదు. సో ఏడీఆర్ వాల్యూని మించి 300, 500 పాయింట్స్ ఎళ్ళలేదు అని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఏడీఆర్ అంటే బేసిక్‌గా యావరేజ్ డైలీ రేంజ్ అనమాట. సో నిఫ్టీ యావరేజ్ డైలీ రేంజ్ ఎలా ఉంటది అనేది ఒకసారి చెక్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేయండి. సో దట్ మీకు కూడా అర్థమవుతది. అండ్ నాకు తెలిసి మార్కెట్‌లో చాలా టూల్స్ ఉన్నాయి. ఈవెన్ ఏఐని అడిగినా కూడా చెప్తదేమో. చెక్ చేయండి. సో పర్సనల్‌గా నేను ఏఐని బిలీవ్ చేయను. బికాజ్ ఎమోషన్స్ అనేటివి ఏఐకి తెలీదు. సో ఓన్లీ థింగ్ ఈజ్ డేటానే అది చూపిస్తా ఉంటది. బట్ అక్కడి నుంచి లైవ్‌లో ఎలా పెర్ఫార్మ్ చేయాలనేది మన పైన డిపెండ్ అయి ఉంటది కాబట్టి. ఠీకే. యాహ్! సో ఈ రోజు కోసం మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, దీనిపైన క్లోజింగ్ వచ్చేసి పైకి రీటెస్ట్ అయిన అవ్వకున్న ఈ లెవెల్స్ నుంచి పైకెళ్తా ఉంటే ఒక 1:2, 1:3 ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎప్పుడైతే ప్రైస్ ఈ పైనుంచి ఇంకా పైకెళ్తా ఉంటదో, ఇది ఒక వీకర్ జోన్‌గా ఏడీఆర్ సపోర్ట్ చేయదు కాబట్టి ఒక వీకర్ జోన్‌గా కన్సిడర్ చేయొచ్చని డిస్కస్ చేసుకున్నాం. అండ్ నిజంగా యెస్టర్‌డే ఫ్యూ పీపుల్ వర్ క్వెషనింగ్ లైక్ ఒక 500, 600 పాయింట్స్ ఎళ్తది కదా! అంటే అది వెరీ రేర్ అనమాట సిట్యుయేషన్స్. ఎవ్రీ డే ఎళ్ళదది. ఈవెంట్స్ డే ఉన్న రోజు ఆహ్, ఏదన్నా రిజల్ట్స్ ఉన్న రోజే అలా ఎళ్తా ఉంటది. అది 3, 4 మంత్స్‌లో ఒక రోజు అలా ఉంటది. అండ్ 300 ఎళ్ళేది కూడా ఎవ్రీ డే ఎళ్ళదు. ఠీకే. ఓన్లీ థర్డ్ వేవ్‌లో ఎళ్తది. బికాజ్ అక్కడ పార్టిసిపేషన్ అనేది ఎక్కువుంటది కాబట్టి. అది కూడా చెప్పడానికి ట్రై చేస్తా. ఠీకే. యాహ్! సో ఇది అండ్ బేరిష్‌కి లో ప్రాబబిలిటీ సినారియో అని ఎక్స్‌పెక్ట్ చేసుకున్నాం. బుల్లిష్‌కి హై ప్రాబబిలిటీ. బికాజ్ క్లయింట్స్ వ్యూలో మనం ఎప్పుడు కూడా ట్రేడ్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఆహ్, అంటే ఫస్ట్ టైమ్ వింటున్న, ఎక్స్‌పీరియన్స్ ట్రేడర్స్ వింటున్నా, ఎందుకు నేను ఎవ్రీ టైమ్ ఇది కొంచెం స్ట్రెస్ చేసి చెప్తా అంటే, క్లయింట్ థాట్ ప్రాసెస్ మన లోపల ఉండకూడదు. మనం దాన్ని కంప్లీట్‌గా అవాయిడ్ జేయాలి. సో, దానికోసమే. సో, యెస్టర్‌డే క్లయింట్స్ వర్ బేరిష్ అనమాట. సో, మనం క్లయింట్స్ వేలో ఎళ్ళకూడదు కాబట్టి, మనం బుల్లిష్ హై ప్రాబబిలిటీ డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి ప్రైస్ ఎళ్తా ఉంది. ఒక మీడియం ప్రాబబిలిటీ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇది అవాయిడబుల్ సినారియో అన్‌లెస్ అంటిల్ ఒక కన్ఫర్మేషన్ ఇచ్చి ఓఐలో ఉంటే తప్ప 10, 20% ఆఫ్ అవర్ రెగ్యులర్ పాయింట్‌ని డిప్లాయ్ చేయొచ్చని కూడా డిస్కస్ చేసుకున్నాం. ఠీకే. అండ్ ఈరోజు ఫస్ట్ క్యాండిల్ చూద్దాం. మీరు ఫస్ట్ క్యాండిల్‌ని చూస్తేనే మీకు అర్థమైపోతది. డైరెక్ట్ స్ట్రెయిట్ అవే మన టార్గెట్ జోన్‌ని రీచ్ అయిపోయింది. రెగ్యులర్‌గా ఇంతకుముందు అప్డేట్ చేసినట్టు పర్సనల్‌గా నేను ఎవ్రీడే అప్డేట్ చేయడానికి ట్రై చేయను. బికాజ్ లైవ్‌లో మనకి ఎవ్వరి హెల్ప్ అవసరం లేకుండా మనం ట్రైన్ అవ్వగలగాలి. ఠీకే. ఈవెన్ కోర్స్‌లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ లెవెల్స్‌ని ఫాలో అవుతూ డేటా బ్రేక్‌డౌన్ మీకు పర్సనల్‌గా నేర్చుకుంటే మీకు ఈజీగా అర్థమవుతది. ఓన్లీ థింగ్ ఈజ్ ఇది 6 మంత్స్ పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు. లేదు నేను క్విక్‌గా నేర్చుకోవాలి అనుకున్నప్పుడే అప్పుడు కోర్స్‌లో జాయిన్ అవ్వండి. సో దట్ ఈజీ అవుతది. ఏ కోర్స్ అయినా ఎవరి దగ్గరైనా గూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సర్టెన్ నాలెడ్జ్ గావాలి. దాన్ని బ్యాక్ ఎవ్వరు ఎంత నేర్పించినా గూడా సైకాలజీ అనేది ఉంటది గాబట్టి. సో, ఈరోజు క్యాండిల్ చూడండి. అండ్ ఎవరైతే బేరీస్ ఉన్నారో క్లయింట్స్ బేరీస్ ఉన్నారో వాళ్ళకి స్టాప్ లాస్ అనేది చూడండి ఏ రేంజ్ వరకెళ్ళింది.
అర్థమవుతుందనుకుంటున్నా. సేమ్ థింగ్ నేను టెలిగ్రామ్‌లో గూడా అప్డేట్ జేసినా అనుకుంటా ఈరోజు. సో, లెట్ మీ యాహ్! సో, క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీరు గూడా ఇదే క్లయింట్స్ థాట్ ప్రాసెస్‌లోనే ఉండి, వాళ్ళలానే స్టాప్ లాస్ తీసుకుంటా ఉంటే ట్రేడింగ్ అట్‌లీస్ట్ ఒక 1 వీక్ ఆపేయడానికి ట్రై చేయండి. బికాజ్ క్లయింట్స్ అనేవాళ్ళు 10, 20% టైమ్స్ ఆహ్, ప్రాఫిట్స్ తీసుకొని మిగతా 80% లాస్ అవుతా, 70% లాస్ అవుతా ఉంటే ట్రేడింగ్ చేసి వేస్ట్. మన హార్డ్ ఎర్న్డ్ మనీ అంతా పోతది కాబట్టి. ఠీకే. సో, ఇది అర్థం చేసుకోండి. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ ఆహ్, ఆహ్ మా ఎక్స్‌పీరియన్సెస్‌ని గానీ, అండ్ మా ఈ పర్సనల్ ఇన్‌సైట్స్‌ని గానీ గూడా లైవ్ అనాలిసిస్‌లోనే చెప్పడానికి ట్రై చేస్తా ఉన్నాం. ఓన్లీ థింగ్ ఈజ్ మనకెప్పుడైనా సరే బ్యాక్‌గ్రౌండ్ ఉండి ప్రొఫెషనల్‌గా సో, ఆ వేలో చెప్తే అది నచ్చుతది. బికాజ్ వి ఆర్ బిగినర్స్ గాబట్టి కొత్తగా చూసే వాళ్ళకి ఓన్లీ న్యూస్ బేస్డ్ ఇలా చూసే వాళ్ళకేంటంటే అర్థం అవ్వదు. యాక్చువల్‌గా ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అయినా ఏవైనా గూడా ఫార్మ్ అవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అనేది ఇంపార్టెంట్. వాళ్ళ పొజిషన్స్ అనేది ఇంపార్టెంట్. ఇది మీరు అబ్జర్వ్ చేసినప్పుడే మీకు అర్థమవుతా ఉంటది. అండ్ వన్ మోర్ థింగ్ మనం హార్లీ టైమ్ ఫ్రేమ్‌లో వట్ మనం డిస్కస్ చేసుకుంది ఏంటి అంటే సో, నేను ఈ లెవెల్‌కి ట్రిమ్ చేయడానికి ట్రై చేస్తా. సో, అండ్ మన పొజిషనల్ వ్యూ ఏముండే మీకు క్లియర్‌గా మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. అర్థం చేసుకోండి. మనం ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో దీని పైకెళ్తే ఒక పొజిషనల్‌గా మళ్ళీ బుల్లిష్ వ్యూ అనేది స్టార్ట్ అవుతది. టిల్ దీస్ లెవెల్స్ మళ్ళీ ఆహ్, హైయర్ టైమ్ ఫ్రేమ్ సపోర్ట్ చేసినంత వరకి అని కూడా డిస్కస్ చేసుకున్నాం. 4 హవర్స్‌లో ఏంటి అంటే మళ్ళీ లో అనేది ఫార్మ్ అవ్వలేదు కాబట్టి నేను ఈ వ్యూతో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన క్లియర్‌గా. ఠీకే. అండ్ ఎవరైతే రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నారో చాలా ఆహ్, మంచిగా అర్థం చేసుకుంటున్నారు. అంటే మీ రిజల్ట్స్ చూసినప్పుడు గాని, మీ ప్రాఫిట్స్ చూసినప్పుడు గాని చాలా హ్యాపీ అనిపిస్తది. ఠీకే. యాహ్! సో, ఈ వ్యూ బిల్డ్ చేసుకుందాం. అండ్ మీరు క్లియర్‌గా అర్థం చేసుకుంటే ఈరోజు ఎక్కడికెళ్ళిందో చూడండి ప్రైస్. టీకే. అండ్ యాహ్! ఎవరైతే పొజిషనల్‌గా లేరో, ఇంట్రాడే కోసం చూస్తున్నారో, ఈ లెవెల్‌ని ట్రేడ్ చేయాలంటే కాదు. ఈవెన్ నెక్స్ట్ 1, 2 క్యాండిల్స్‌లో సిగ్నల్ కూడా వచ్చింది. బికాజ్ ఆల్రెడీ ట్రేడ్ అయిపోయింది. ఇక్కడ సిగ్నల్ లాంగ్ తీసుకొని మనం ఏం చేస్తాం? సో, రిస్క్ రివార్డ్ అనేది అవ్వదు. బికాజ్ 1:2 అనేది ఫాలో అవ్వాలి. ఈ రేంజ్‌లో వచ్చిన 1:2 వస్తదేమో గానీ, ఈ రేంజ్‌లోనే వస్తే 1:2 ఎక్కడొస్తది? బికాజ్ దిస్ ఈస్ వీకర్ జోన్. ప్రైస్ అనేది అంత సస్టైన్ అవ్వదు. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ ప్రైస్ ఈ లెవెల్ వరకి ఈ లెవెల్ వరకి వస్తదా లేదా మార్క్ చేసుకొని వెయిట్ చేయగలగాలి. అదే పేషెన్సీ అనమాట. ఠీకే. సో, చూద్దాం ప్రైస్ వచ్చిందా లేదా క్లియర్‌గా. అండ్ అండ్ ఎవరైతే పొజిషనల్‌గా ఉంటారో పొజిషనల్‌గా ఈ క్యాండిల్స్‌ని చూసి కూడా బిల్డ్ చేస్తా ఉంటారు. బికాజ్ వాళ్ళకి హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో కన్ఫర్మేషన్ అయింది. ఇక్కడ చూడండి డౌ థియరీ వయలేషన్ అనేది ఇక్కడ లో లోవర్ లోస్, లోవర్ హైస్ చేసుకుంటా ఫార్మ్ అయింది. బట్ ఇక్కడ చూస్తే సడెన్‌గా ఫార్మేషన్ చేంజ్ అయిపోయింది. దీన్ని బట్టి క్లియర్‌గా అర్థమవచ్చు. అండ్ మనకి 5 మినిట్స్‌లో వెళ్ళినా, 15 మినిట్స్‌లో వెళ్ళినా ఇక్కడ హిడెన్ డైవర్జెన్సెస్ ఉన్నాయి. ఠీకే. అండ్ 1, 2, 3, 4, 5 స్ట్రక్చర్ అయిపోయాక ఏమవుతది మళ్ళీ కరెక్షన్ అయిపోయాక పైకి టువర్డ్స్ అప్‌వర్డ్ డైరెక్షన్‌లో అయితే ఎళ్తది. ఠీకే. అండ్ ఇది తెలుసుకోవడానికి టెలిగ్రామ్‌లో గూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినా నేను. సో, ఈ ఛానెల్‌ని జూషినా గూడా ఇక్కడ ఏం ఫార్మ్ అవుతున్నాయి. మీరు లోవర్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళి ఇది డైలీ అనుకుంటా. సో, లోవర్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళి చూడండి ఎలాంటి స్ట్రక్చర్స్ ఫార్మ్ అవుతున్నాయి. ఎందుకు పర్సనల్‌గా నేను ఛానెల్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తా. ప్రైస్ అనేది ఎప్పుడైనా సరే ఊరికనే కిందికి పైకి హైయర్ హైస్, హైయర్ లోస్ అని మాట్లాడుతా ఉంటారు గదా! సో, అంత ఈజీగా ఏమి వెళ్ళదది. ఇట్ డిపెండ్స్ ఆన్ మా సైకాలజీ అనమాట. పీపుల్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటారు. అండ్ ఇదే లెవెల్‌కి ఇక్కడ నుంచి కూడా సపోర్ట్ దొరుకుతది చూడండి. ఇలా డ్రా చేసి చూస్తే మీకు అర్థమవుతది. సేమ్ లెవెల్‌కి ఇక్కడ నుంచి ఒక గ్యాప్ సపోర్ట్ దొరుకుతా ఉంటది. సేమ్ వే మీరు పర్సనల్‌గా ఎళ్లి అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమవుతా ఉంటదిది. ఎవ్వరు ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఫోకస్డ్‌గా మనం ఒక 1 వీక్ ట్రైన్ చేసుకున్నాం మన మైండ్‌ని సరిపోతది. ఠీకే. అండ్ నెక్స్ట్ చూడండి ప్రైస్ ఇక్కడి వరకెళ్ళింది. సో, ఎవరైతే ఆహ్, క్లయింట్స్ ఉన్నారో ఎంత లాస్‌ని చూసుంటారో చూడండి. దట్ ఈస్ ద రీజన్ నేను ట్రేడింగ్ ఆపేయమని చెప్తా 1 వీక్. అండ్ పర్సనల్‌గా నాకు ట్రేడింగ్ ఎవరైనా సరే మిమ్మల్ని భయపెట్టాలి ఆర్ అది ఫియర్ ఫ్యాక్టర్‌కి గురి చేయాలని కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనీ లూజ్ అవ్వకూడదు. ఎవ్రీ టైమ్ లాస్ అవుతా ఉంటే ఎలా ఉంటది. సో, అందుకనే చెప్తా ఉంటా. ఠీకే. అండ్ పర్సనల్‌గా ఈ లెవెల్‌కి రాదనుకుంటారు. బికాజ్ ఈ థర్డ్ వేవ్‌లోకి ఎంటర్ అయిందనుకుంటారు అలా కాబట్టి సో, నెక్స్ట్ చూద్దాం. ఈవెన్ సో, ఇక్కడ షార్ట్ ఫార్మ్ అవుతా ఉండింది. బట్ మనం ఈ మన వ్యూనే బుల్లిష్ కాబట్టి షార్ట్ అనేది అసలు తీసుకోకూడదు. ఠీకే. అండ్ కంప్లీట్‌గా మీకు చూపిస్తా ఉంటా. సో, యాహ్!
ట్రేడ్ ఇలా ఉండింది. అండ్ ఈ లెవెల్‌కొచ్చాక మనం మాట్లాడుకుంటా ఉన్నాం గదా! ఈ లెవెల్‌కొచ్చాక క్లియర్‌గా చూడండి. ఈ లెవెల్ నుంచి సపోర్ట్ అయితే తీసుకుంది. దాని తర్వాత ప్రైస్ అనేది పైకెళ్ళింది. అదే మనం 5 మినిట్స్‌లోకెళ్ళి అబ్జర్వ్ చేస్తా ఉంటే అట్‌లీస్ట్ ఇక్కడ నుంచి ట్రేడ్ చేసినా కూడా, ఈ స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేసినా కూడా ఎలా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలని రెగ్యులర్‌గా మనం మాట్లాడుతూనే ఉన్నాం. అట్‌లీస్ట్ ఈ 26 పాయింట్స్ గానీ, ఈ 18 పాయింట్స్ గానీ ఇంత ట్రేడ్ చేసినా కూడా మనకి చూడండి ఈజీగా 1:2 అయితే వచ్చేస్తది. మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం ఇంతకుముందు ఏం మాట్లాడుకున్నాం? హైయర్ హైస్ చేస్తా ఉంటే కరెక్షన్స్ తీసుకోవద్దనుకున్నాం. లోవర్ లోస్ చేస్తా ఉంటే అందులో కరెక్షన్ తీసుకోవద్దనుకున్నాం. సేమ్ వే ఈరోజు ఇలాంటి కరెక్షన్స్ అనేటివి తీసుకోకూడదనమాట. ఇక్కడ నుంచి ఎప్పుడైనా సరే బై ఆన్ డిప్స్ అన్నప్పుడు కిందికొచ్చినప్పుడు బై చేయడానికి ట్రై చేయాలి. పైకెళ్ళినప్పుడు షార్ట్ చేయడానికి ట్రై చేస్తే క్విక్ మూవ్స్ వస్తే మనం అసలు ఏం జేయలేం గూడా బేసిక్‌గా. అంటే మళ్ళీ లాసెస్ అనేవి చూస్తా ఉంటాం. ట్రేడింగ్ అనేది మళ్ళీ గ్యాంబ్లింగ్‌లా అనిపిస్తది. స్ట్రక్చర్డ్ మేనర్ లేనప్పుడు ఎప్పుడు గూడా మనకి ట్రేడింగ్ గ్యాంబ్లింగ్ ఆర్ ఇది బిగ్ ప్లేయర్స్ గేమ్ అట్లా అనిపిస్తా ఉంటది. ఓన్లీ థింగ్ ఈజ్ మనం నేర్చుకోవడానికి ట్రై చేయాలి. మీకు క్విక్‌గా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయిందో గూడా చూపిస్తా. రెగ్యులర్‌గా మనం ఈఎంఏస్ పైన చూస్తా ఉంటాం. 200 ఈఎంఏ పైన ఓపెన్ అయింది. దిస్ వై 200 ఈఎంఏ అండ్ ఇవి మిగతావి హైడ్ జేయడానికి ట్రై చేస్తా. సో దట్ సారీ. మీకు గూడా ఈజీగా అర్థమవుతా ఉంటది. సో, మేజర్ ఈఎంఐ ఏదైతే ఉందో, అది దానిపైన ప్రైస్ ఓపెన్ అయింది. మళ్ళీ సపోర్ట్ ఎక్కడ తీసుకుంది? ఇక్కడ. అండ్ నేను ఈ లెవెల్ ఎందుకు మార్క్ చేశా అనేది ఇప్పటికి మీకు అర్థమైందనుకుంటా. రెగ్యులర్‌గా క్వెషన్ అడుగుతా ఉంటా. ఓన్లీ పంపిన వాళ్ళే పంపుతా ఉంటారు కానీ, కొత్త వాళ్ళు నేర్చుకోవడానికి ట్రై చేయట్లేదు. ఆర్ వాళ్ళు ఎక్స్‌పీరియన్స్డ్ ట్రేడర్స్ అయ్యుంటే ఈవెన్ దట్ ఈస్ ఆల్సో ఫైన్. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ నేను చేసేది వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేయడం మాత్రమే. ఠీకే. యాహ్! సో, స్కాల్పర్స్ ఇదే లెవెల్‌లో ఎంటర్ అవుతారు. ఓన్లీ ఎక్స్‌పీరియన్స్‌డ్ స్కాల్పర్స్. నార్మల్‌గా చేసేవాళ్ళు ఎవ్వరు గూడా ఈ ఏరియాలో ఫియర్ ఫ్యాక్టర్‌తోనే ఉంటారు. ఎంటర్ అవ్వరు. ఠీకే. ఎంటర్ అయినా గూడా బేరిష్ ట్రేడ్‌కి ఎంటర్ అవుతారు. బికాజ్ ఇదంతా బేరిష్ వస్తుంది. ఇంకా కిందకెళ్తదని జెప్పేసి ఎంటర్ అవుతా ఉంటారు. బట్ ఇక్కడ చూడండి క్లియర్ సపోర్ట్ జోన్స్. మనం ఏదైతే మార్క్ జేసుకుంటున్నామో రెగ్యులర్‌గా ఎందుకు ప్రైస్ అనేది ఆ లెవెల్స్‌కి అంత వాల్యూ, ఇంపార్టెన్స్ ఇస్తుంది అంటే మీరు అర్థం జేసుకోండి. నేను మల్టిపుల్ థింగ్స్‌ని ఎక్స్ట్రాక్ట్ జేసి చెప్తా ఉంటా. కాబట్టి టీకే. అండ్ యాహ్! ఈ లెవెల్‌కైతే ఎళ్ళింది. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇంతకుముందు ప్రామిస్ చేసినట్టుగా సమ్‌హౌ ఆహ్, క్యూఎన్ఏ సెషన్ అయితే కుదరలేదు. అంటే మల్టిపుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ పీపుల్ అనమాట. అంటే ఆహ్, స్ట్రాటజీస్ ఈవెన్ కమెంట్స్‌లో గానియండి, పర్సనల్‌గా అడిగిన వాళ్ళు గూడా గానియండి. సో, ఏమి అంటే క్యూఎన్ఏ సెషన్ అయితే ఉంటది సండే రోజు 11:00 అండ్ ఈవెన్ 5 మెంబర్స్, 10 మెంబర్స్, 20 మెంబర్స్ ఎంతమంది జాయిన్ అయినా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఓన్లీ థింగ్ ఈజ్ నేను ఎలా అయితే ట్రేడర్ సైకాలజీ నుంచి క్లయింట్స్ అంటే మన ఇండివిడ్యువల్ రిటైలర్ సైకాలజీ నుంచి ఆహ్, ప్రాబబిలిటీ గేమ్‌లోకి ఎలా ఎంటర్ అయ్యి ఎలా అయితే షిఫ్ట్ అయ్యానో సో, అది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ మీ లోపల కూడా నేను అట్‌లీస్ట్ ఆ థాట్ ప్రాసెస్‌ని బిల్డ్ చేయడానికైతే ట్రై చేస్తా. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆప్షన్ స్ట్రాటజీస్‌ని ఎప్పుడు ఎలా వాడుకోవాలి? చాలామందికి ఆప్షన్ స్ట్రాటజీస్ ఇట్లా చెప్పగానే ఫింగర్ టిప్స్‌లా చెప్తారు. బట్ అది ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు వాడాలి? ఎలా హెడ్జ్ చేయాలి? ఎలా ప్రాఫిట్‌ని లాక్ చేయాలనేది చాలామందికి ఐడియా ఉండదు. ఐయామ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఓన్లీ థింగ్ ఈజ్ హంబుల్ రిక్వెస్ట్ ఈజ్ మీరెంత ఆహ్, ఇంట్రెస్ట్ అంటే మీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్‌ని కొంచెం సేపు పార్క్ చేసి వింటే అది మీకు అర్థమవుతా ఉంటది. ఆర్ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. అదర్‌వైజ్ మీ మీ అంటే మీరే డిసైడ్ అవ్వచ్చు. ఠీకే. యాహ్! సో, ఇది సండే రోజు అండ్ ఒక 1 అవర్ ముందు జూమ్ మీటింగ్ యూఆర్ఎల్ గాని ఆర్ గూగుల్ మీటింగ్ యూఆర్ఎల్ గాని ఇక్కడే షేర్ చేస్తాం. సో, యాహ్! అండ్ ఈ యూట్యూబ్‌లో అయితే ఆ కమెంట్స్‌లో చూడాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ టెలిగ్రామ్‌ని అప్డేట్ అయ్యి ఉంటే మీకు యూజ్ అవుతది. టీకే. యాహ్! అండ్ దిస్ వాస్ టుడేస్ ప్రైస్ యాక్షన్ అండ్ అర్థమైందనుకుంటున్నా. మనం డిస్కస్ చేసింది వర్క్ అయిందో లేదో అని చెప్పేసి. అండ్ ఇండికేటర్ అప్డేట్ గూడా సో, రిస్క్ రివార్డ్ నాట్ ఫేవరబుల్ ఉండే అండ్ ఒకటి అపోజిట్ ట్రేడ్ వచ్చినా దాన్ని చేయం కాబట్టి సో, లేదు. అండ్ ఇక్కడ మీరు క్లియర్‌గా అర్థం చేస్తే చూడండి మనకి ఎన్ని ట్రేడింగ్ సెషన్స్‌లో ఎన్ని అవాయిడ్ చేసినా గూడా ఎన్ని పాయింట్స్ అనేవి మనం క్యాప్చర్ చేయగలిగినాం. ఓన్లీ ఈవెన్ విత్ సింగిల్ లాట్. ఠీకే. అండ్ అదే మనం ట్రయల్ చేసుంటే ఇమాజిన్ 815 పాయింట్స్, 750 పాయింట్స్ క్యాప్చర్ చేస్తే చాలు అనుకునే ఇంటెన్షన్ ఉంటే చూడండి ఎంత మనీ వస్తదనేది. టీకే. ఓన్లీ ఇది 1:2 దగ్గర మనం ఏమనుకుంటామంటే ఎవ్రీడే ఒకే రోజు మనం ఎంతో ఎర్న్ చేయాలనుకుంటాం. బట్ అదంతా ఏందంటే ఒక రోజే తీసుకెళ్ళిపోతది గూడా. అపోజిట్ ట్రేడ్ ఎళ్ళిన రోజు.
ఠీకే. అండ్ మనకు ఆపోజిట్ ట్రేడ్‌ని గూడా ఇక్కడ చేయడానికి ట్రై చేయలేదు. నేను పర్సనల్‌గా ఇది ఎగ్జాగరేట్ చేయడానికి గాదు. ఓన్లీ థింగ్ ఈజ్ డిసిప్లిన్‌గా ఫాలో అవుతే ఎవ్రీడే మనం 1:2 అలా ఎగ్జిట్ అవుతా ఉంటే ఎంత ప్రాఫిట్ చూసుకుంటాం. హై ప్రాబబిలిటీ ఇచ్చిన రోజు 1:2 మిగతా అన్ని రోజులు 1:2, 1:3, 1:2, ఠీకే. సో, ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇండికేటర్ త్రూ. అండ్ ఇండికేటర్ డీటెయిల్స్ కావాలంటే పర్సనల్‌గా మెసేజ్ చేయండి. మేము డీటెయిల్స్ అనేటివి మీకు షేర్ చేస్తా ఉంటాం. సో, ఠీకే. యాహ్! నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆహ్, అండ్ ఇక్కడ మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నా ఈఎంఐస్ గానియండి అండ్ అదర్ రిలేటెడ్ థింగ్స్. ఇన్ కేస్ ఇప్పుడు మీకు హార్లీ టైమ్ ఫ్రేమ్‌లో గూడా ఒకసారి ఈఎంఐ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఈవెన్ హవర్లీ టైమ్ ఫ్రేమ్‌లో గూడా నేను ఫాలో అయ్యే మైనర్ అండ్ మేజర్ ఈఎంఐస్ అన్నీ గూడా పైనే ఉంది. సో, ఇక్కడ నుంచి పర్సనల్‌గా నేను ఇలా గూడా ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. అంటే ఇదొక థర్డ్ వేవ్ స్టార్ట్ అయిన ఇండికేషన్. ఈవెన్ 15 మినిట్స్‌లో గూడా జూడొచ్చు. ఆర్ ఈవెన్ హార్డీ టైమ్ ఫ్రేమ్‌లో గూడా జూడొచ్చు. బికాజ్ ఈ లో పోలేదు. అండ్ ఇక్కడ నుంచి డైవర్జెన్సెస్ ఉన్నాయి. సో, ఆ వేలో అనమాట. ఠీకే. సో, ఇది నా పర్సనల్ వ్యూ మాత్రమే. ఐయామ్ నాట్ ఆస్కింగ్ కి ఫాలో అవ్వండి అని గాదు. ఏది గాదు. సో, దీన్ని మనం ఎప్పుడైనా సరే మనకి ఛానెల్స్ గాని ఆర్ హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ గాని క్లియర్‌గా డైరెక్ట్ ఫాలో అయినప్పుడు ఏంటి అంటే మీకిక్కడ టెలిగ్రామ్‌లో చెప్పినట్టే ఈ ఈ మీరు ఈ రోజుని డేటా చూడడం కోసమే నేను ఇదంతా షేర్ చేశా. ఎవరైతే ఎళ్లి అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసుంటారో నేను ఈరోజు మాట్లాడే ప్రతి ఈవెన్ మైన్యూర్ ఎలిమెంట్ కూడా మీకు అర్థమవుతా ఉంటది. ఠీకే. యాహ్! సో, ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేసినా అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మండే రోజు. మండే రోజు ప్రైస్ యాక్షన్ చూసే కంటే ముందు ఒకసారి క్విక్‌గా ఈరోజు డేటాని, యాక్టివిటీని, ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ యాక్టివిటీని అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఠీకే. యాహ్! అండ్ యాహ్! క్లయింట్స్ వచ్చేసి బేసిక్‌గా నేను ఇవన్నీ కంబైన్డ్ పొజిషన్స్ అన్నీ కలిపి ఈ వ్యూ వస్తది. సో, ఇండివిడ్యువల్‌గా చేస్తా ఉంటే బేరిష్, బుల్లిష్ అలా కనిపిస్తా ఉంటది. బట్ కంబైన్డ్ నేను చూసే ఫార్మాట్‌లో నాకు చెప్పే డేటా ఇది. అండ్ ప్లాట్‌ఫామ్స్‌లో దొరికే డేటాతో ట్రేడ్ చేసినప్పుడు అది సక్సెస్ రేట్ అవ్వలేదు. నేను కొన్ని అల్గారిథమ్స్ రన్ చేసుకొని చేసినప్పటి నుంచి నాకు క్లియర్‌గా అర్థమవుతా ఉంది. ఠీకే. సో, ద సేమ్ వే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నా. ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో అంటే ఇండివిడ్యువల్ ట్రేడర్స్ ఉన్నారో వీళ్ళందరూ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే అంటే వీళ్ళేమనుకుంటారు అంటే చిన్న మైన్యూర్ థింగ్ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఈవెన్ 4 అవర్స్‌లో చూసినా, ఎక్కడ చూసినా గూడా వీళ్ళు ఈఎంఐస్ చూడరు ఆర్ నార్మల్‌గా ఎవరో ఎక్స్‌ప్లెయిన్ చేసేదాన్ని పట్టుకొని ట్రేడ్ చేస్తా ఉంటారు. 4 అవర్స్‌లో ఏమనుకుంటారు ఇదొక కరెక్షన్ మళ్ళీ కిందికొస్తదనుకుంటారు. బట్ ఇక్కడ ఏమైంది? ఈ లో కంటే ఈ లో బ్రేక్ డౌన్ అయ్యి పైకెళ్ళింది కాబట్టి ఇది రెసిస్టెంట్‌గా యాక్ట్ అయింది. కానీ ఇక్కడ ఏమైంది? ఈ లో బ్రేక్ డౌన్ అవ్వలేదు గదా! ఇక్కడికెళ్ళింది గదా! వీళ్ళేమనుకుంటారు ఇక్కడ నుంచి కిందికొస్తదేమో అని చెప్పి హ్యూజ్ ఒక బేరిష్ పొజిషన్స్‌నయితే హోల్డ్ చేస్తా ఉన్నారు. ఠీకే. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఈ ఛానెల్ బ్రేక్‌ఔట్స్ గూడా అప్లై చేయరు. ఎవరైనా లైవ్‌లో చెప్తే విని ఆ ట్రేడ్స్‌ని చేయడానికి ట్రై చేస్తా ఉంటారు. రిటైలర్స్ అనే మెంటాలిటీస్ ఉన్నవాళ్ళు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళు ఓన్లీ ఆప్షన్ బయింగే చేస్తారు. ఆప్షన్ సెల్లింగ్ చేయరు. అది గూడా ఒక పెద్ద రీజన్. బికాజ్ మనం 50,000 పెట్టి ఆప్షన్స్ తీసుకుంటే 50,000 ఎవాపరేట్ అయిపోతాయి. ఠీకే. వీళ్ళు కనిపించడానికి బుల్లిష్ కనిపిస్తున్నారు. బట్ వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ అన్నీ అర్థం చేసుకున్నప్పుడు వీళ్ళు యాక్చువల్‌గా ఒక బేరిష్ మూవ్‌తో ఉన్నారు. అది మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఎఫ్ఐఎస్ పొజిషన్స్ అన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు అంటే ఓవరాల్‌గా చూసుకున్నప్పుడు వీళ్ళు బేరిష్ కనిపిస్తున్నారు. ప్రొప్రైటరీస్ కంబైన్డ్ పొజిషన్స్ అన్నీ చూసినప్పుడు బేరిష్‌గా కనిపిస్తున్నారు. అండ్ జనరల్‌గా డీఐఎస్‌ని మనం కన్సిడర్ కూడా చేయం. బికాజ్ డెరివేటివ్ మార్కెట్స్‌లో వీళ్ళు యాక్టివ్ ఉండకూడదు కాబట్టి. ఠీకే. ఓన్లీ థింగ్ ఈజ్ క్లయింట్స్ అనేవాళ్ళు. సో, వీళ్ళు ఒక హ్యూజ్ బేరిష్ మూవ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నారు. అంటే ఇలాంటి మూవ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నారు వీళ్ళు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే ఎఫ్ఐఐస్ ఉన్నారో, సో, ఎఫ్ఐఐస్ ఏం చేస్తా ఉన్నారు అంటే, వీళ్ళు కనిపించడానికి అంటే బేసిక్‌గా బ్లఫ్ చేస్తా ఉంటారు వీళ్ళ పొజిషన్స్‌తోని. అంటే బయటికి చూపించేదొకటి, ఇంటర్నల్‌గా మెయింటైన్ చేసేదొకటి. అండ్ ఈ డేటాని అర్థం చేసుకోవడానికి టేక్స్ టైమ్ అనమాట. ఓన్లీ థింగ్ ఈజ్ లాజిక్ అనమాట. సో, అది మనం క్రాక్ చేయగలిగితే మనకు చాలా ఈజీ అవుతది. ఎఫ్ఐఐస్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళు బేసిక్‌గా ఒక మంచి మూవ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఒక పొజిషనల్‌గా. అండ్ ప్రొప్రైటరీస్ సమ్‌హౌ వీళ్ళు పొజిషన్స్ అన్నీ కొంచెం హెడ్జ్ చేసి ఉన్నాయి. బట్ స్టిల్ వీళ్ళొక మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. హోల్డ్ చేస్తా ఉన్నారు. సో, ఇది వీళ్ళ యాక్టివిటీ ఓవరాల్‌గా. సో, ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లయింట్స్ బేరిష్ ఉన్నారు. బేరిష్ చేయకూడదు. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ బుల్లిష్ ఉన్నారు. అండ్ వీళ్ళ లెవెల్స్ ఏంటి, ఇంటెన్సిటీ ఏంటి అనేది ఒకసారి ట్రేడింగ్ వ్యూ పైన ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా ఉంటా. ఠీకే. యాహ్! సో, ఆల్రెడీ ఛానెల్ అయిపోయింది. ఛానెల్ తర్వాత ప్రైస్ ఎలా ఎళ్తది? మీకు ఆల్రెడీ రెగ్యులర్‌గా వీడియోస్ మాట్లాడుతా ఉంటాను. సో, ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఠీకే. అండ్ దిస్ ఇస్ ఫర్ మండే. సో, మండే ఛానెల్ బ్రేక్‌ఔట్ అయింది. అండ్ ఇక్కడ కూడా ఛానెల్స్‌ని డ్రా చేసుకొని చూడండి మీరు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్‌ని ఫాలో అయినా కూడా పర్లేదు. సో, డేటా ఇంటెన్సిటీ ఎలా ఉండింది అంటే ఎఫ్ఐఎస్ కొంత వాట్ డు వి కాల్ అగ్రెసివ్‌గానే ఉన్నారు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్
వీకెండ్‌కి సమ్‌హౌ అంటే రెగ్యులర్‌గా మనం డేటా ఇంటెన్సిటీ ఉన్న రోజు ఉన్నట్టయితే డేటా లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఈ మధ్య నేను అబ్జర్వ్ చేస్తున్న కీ థింగ్ ఏంది అంటే ఎవ్రీ ఫ్రైడే పొజిషన్స్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటా ఉన్నారు. ఈవెన్ క్లయింట్స్ గానియండి, ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ గూడా గానియండి. బికాజ్ మండే కోసం అంటే ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ ఈవెంట్స్ రావచ్చా ఆర్ అన్‌సర్టెనిటీ ఉందా మార్కెట్‌లో తెలీదు. మండే కోసం ఇంతకుముందు హోల్డ్ చేస్తున్నా అంటే ట్యూస్‌డే రోజు షిఫ్ట్ అయ్యాక ట్యూస్‌డేకి ఎక్స్‌పైరీ షిఫ్ట్ అయ్యాక మండే కోసం ఎక్కువగా పొజిషన్స్ అయితే హోల్డ్ చేయట్లేదు. అండ్ లైవ్‌లో బిల్డ్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నారు. అండ్ ఈవెన్ మనం అదే మాట్లాడుకున్నాం కూడా ఇంతకుముందు కూడా. సో, ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేరిష్ ట్రేడ్ అనేది అవాయిడ్ చేయాలి. లో ప్రాబబిలిటీ కూడా మాట్లాడుకుందాం. సో, బేరిష్ ట్రేడ్ ఎందుకు అవాయిడ్ చేయాలి అంటే క్లయింట్స్ అయితే బేరిష్ ఉన్నారు. ఇన్ కేస్ ఏదన్నా ఆహ్, వీకెండ్‌లో ఒక పెద్ద బిగ్ నెగెటివ్ న్యూస్ వచ్చి ప్రైస్ గ్యాప్ డౌన్ అయ్యి ఈ రేంజ్‌లో గ్యాప్ డౌన్ అయ్యి కిందకెళ్తా ఉంటే మన క్యాపిటల్ ఇబ్బంది అవ్వకుండా 10 అంటే ఎవరైతే 4 లాట్స్‌తో చేసేవాళ్ళు సింగిల్ లాట్‌తో చేస్తే హెడ్‌ఏక్ అనేది ఉండదు. 10 లాట్స్‌తో చేసేవాళ్ళు 1 ఆర్ 2 లాట్స్‌తో చేస్తే హెడ్‌ఏక్ ఉండదు. 2 లాట్స్ చేసేవాళ్ళు అసలు అవాయిడ్ చేస్తే కూడా పర్లేదు. సో, ఇది అవాయిడబుల్ సినారియో. ఈవెన్ కన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా చెప్తున్నా కదా! హ్యూజ్ క్యాపిటల్ ఉండి టైమ్ పాస్ ట్రేడ్ చేసేవాళ్ళు 10, 20% క్యాపిటల్‌తో చేయొచ్చు ఇది. సారీ 10, 20% రెగ్యులర్ పొజిషన్ సైజ్‌తో చేయొచ్చు. అంటే 10 లాట్లు చేసేవాళ్ళు 2 లాట్లు, 5 లాట్లు చేసేవాళ్ళు 1 లాట్. అసలు 2, 3 లాట్స్‌తో చేసేవాళ్ళు అవాయిడ్ చేయడం బెటర్. మళ్ళీ చెప్తా ఉన్నా. ఠీకే. ఇది అవాయిడబుల్ సినారియో ఫర్ మీ. ఐయామ్ నాట్ ఆస్కింగ్‌కి మీరు కూడా ఇదే చేయమని చెప్పి. మీకు ఇదే కన్విక్షన్ అనిపిస్తే ఇదే చేయండి. ఠీకే. అండ్ యాహ్! సో, నెక్స్ట్ థింగ్ ఈజ్ ప్రైస్. నెక్స్ట్ థింగ్ ఇది అవాయిడబుల్ సినారియో బేరిష్. బుల్లిష్ హై ప్రాబబిలిటీ సినారియో ఏంటి అంటే పర్సనల్‌గా ప్రైస్ ఈ లెవెల్‌లో అంటే ఎగ్జాక్ట్‌గా ఇక్కడే వచ్చి రివర్స్ అవుతదా కాదు. 10, 20 పాయింట్స్ అనేది స్లిప్పేజ్ ఎక్కడైనా ఉంటది. ఎవ్వరు ఎక్స్‌ప్లెయిన్ చేసినా ఉంటది. ఈవెన్ ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ కూడా 30, 40 పాయింట్స్ స్లిప్పేజ్ అనేది పెట్టుకుంటారు. ఠీకే. సో, ఇక్కడ నుంచి చూస్తే పర్సనల్‌గా ఇంకొక సపోర్ట్ అనేది కూడా ఇక్కడే ఫార్మ్ అయింది. కాబట్టి నేను బేరిష్ సైడ్ అనేది థింక్ చేయట్లేదు. అది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఠీకే. సో, ప్రైస్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఎక్కడైనా అవ్వనియండి. ఈ లెవెల్‌కొచ్చి ఇక్కడ నుంచి ఈవెన్ కన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. బికాజ్ ఛానెల్ బ్రేక్‌ఔట్ అయింది కాబట్టి. ఈ లెవెల్ నుంచి పైకెళ్తా ఉంటే పర్సనల్‌గా ఒక 1:2 గాని, 1:3 గాని ఈవెన్ డేటా సపోర్ట్ చేస్తా ఉంటే 1:3 తర్వాత కూడా ప్రాఫిట్స్‌ని ట్రైల్ చేయడానికి ట్రై చేస్తా. ఇన్ కేస్ డేటా సపోర్ట్ చేయకపోతే 1:3 రేంజ్ అంటే అట్‌లీస్ట్ 26 ఈ రేంజ్‌లోకొస్తే 1:3 తర్వాత ప్రాఫిట్స్‌ని బుక్ చేసుకోవచ్చు. ఆర్ 1:2 దగ్గర కూడా మేజర్ క్వాంటిటీ బుక్ చేసుకొని తర్వాత ట్రేడ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. ఠీకే. దిస్ ఈస్ మై పర్సనల్ వ్యూ అనమాట. బుల్లిష్ వ్యూ కోసం. అండ్ మీడియం ప్రాబబిలిటీ. మీడియం ప్రాబబిలిటీ అనేది ఎలా థింక్ చేయొచ్చు ఏంటి అనేది కూడా థింక్ చేస్తా. దిస్ ఈస్ మై హై ప్రాబబిలిటీ. నా ఈ రేంజ్‌లో నాకు ట్రేడ్ దొరికితే 100% ఆఫ్ మై రెగ్యులర్ క్వాంటిటీతో డిప్లాయ్ చేస్తా ఉంటా. అండ్ పొజిషనల్‌గా కూడా పొజిషన్స్‌ని హోల్డ్ చేసేవాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. బికాజ్ స్టాప్ లాసెస్ అనేవి ఈ రేంజ్‌లో ఉంటాయి మీకు ఆల్రెడీ కాబట్టి నీ నాట్ టు బి వరీడ్. ఠీకే. అండ్ యాహ్! సో, మీడియం ప్రాబబిలిటీ అనేది ఎలా అంటే అండ్ ఈ వీడియో ఈరోజు చివరి వరకు చూడండి. మీకు మధ్యలో ఏంటంటే ఇంకా ఇన్‌పుట్స్ అనేవి ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తా ఉంటా. ఇది ఒక సైడ్‌వేస్ వ్యూ ఉంది. ఈ సైడ్‌వేస్ వ్యూ కిందికి రావచ్చు, రాకపోవచ్చు. బికాజ్ ఛానెల్ బ్రేక్‌ఔట్ అయింది. ఈవెన్ హైయర్ టైమ్ ఫ్రేమ్స్ ఆల్సో సపోర్టింగ్ ఫర్ అస్. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇక్కడ నుంచి ప్రైస్ ఈ పైనే ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటా ఉంటే 1:2 తర్వాత ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకొని ఇన్ కేస్ రిట్రేస్‌మెంట్‌లో మళ్ళీ ఎంటర్ అవ్వడానికి అయితే ట్రై చేస్తా. ఇది 1:2 తర్వాత ఇదొక మీడియం ప్రాబబిలిటీ ట్రేడ్ ఫర్ మీ. ఠీకే. సో, ఈ రేంజ్‌లో అండ్ ఇక్కడ కన్ఫర్మేషన్ కోసం అయితే వెయిట్ చేయడానికి ట్రై చేస్తా. ఇది పర్సనల్‌గా నేను చెప్పేది. అండ్ బుల్లిష్‌లో కూడా అవాయిడబుల్ సినారియో ఏంటి అంటే, ఇన్ కేస్ ఏదో గుడ్ న్యూస్ వచ్చింది ఓవర్ ద వీకెండ్ అండ్ ప్రైస్ ఈ రేంజ్‌లో గ్యాప్ అప్ అయింది అనుకుందాం. ఇక్కడ నుంచి ఏడీఆర్ అనేది సపోర్ట్ చేయదు నాకు పర్సనల్‌గా. అండ్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఇదేమన్నా ఎలియట్ వేవ్, థర్డ్ వేవ్‌కి సపోర్ట్ చేస్తుందా అంటే అలా లేదు కాబట్టి దీన్ని ట్రేడ్ చేయడానికి ట్రై చేయను. సో, అవాయిడబుల్ సినారియోస్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన అండ్ ఆహ్ మీడియం ప్రాబబిలిటీ, హై ప్రాబబిలిటీ, బేరిష్ సైడ్, బుల్లిష్ సైడ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఠీకే. ఓన్లీ థింగ్ ఈజ్ ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకెప్పుడైనా సరే మీకు టెలిగ్రామ్‌లో ఛానెల్ చూపిచ్చా కదా! ఈ ఛానెల్ అనేది. పర్సనల్ ఇన్‌సైట్ ఏంటి అంటే ఈ ఏరియాస్‌లో ఎప్పుడైనా సరే మీరు ఫార్మ్ అంటే మీకు ఇక్కడ ఇది యాపిల్ సైకాలజీ ప్రకారం ఇది అగ్రెసివ్‌గా మూవ్ అయితది. బట్ ఎప్పుడైనా సరే ఈ డౌన్ అంటే సపోర్ట్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఆప్షన్ బయింగ్ చేయకండి. బికాజ్ ఇక్కడ నుంచి ఏంటంటే ఒక బుల్ పుట్ స్ప్రెడ్ లాంటి క్రెడిట్ స్ప్రెడ్ చేసి ఫస్ట్ ప్రీమియమ్స్‌ని తినడం నేర్చుకోండి. దీని తర్వాత ఈ సైడ్‌వేస్ రేంజ్ బ్రేక్ అయ్యి అంటే లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో వెళ్తే మీకు క్లియర్‌గా అర్థం. ఈ సైడ్‌వేస్ రేంజ్ బ్రేక్‌ఔట్ అయిన తర్వాత అప్పుడు ఆప్షన్ బయింగ్ చేయడానికి ట్రై చేయండి. ఇది పర్సనల్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ చేసి మీకు చెప్తా ఉన్నా. సేమ్ వే నిఫ్టీ గూడా. ఈరోజు ఈ బేసిక్‌గా ఈ ఏరియాలో ఎవరైతే బుల్లిష్ జేసి ఉంటారో పొజిషనల్‌గా వాళ్ళు చాలా
అంటే మంచి నాలెడ్జ్ ఉన్నట్టు. ఈవెన్ ఇక్కడ గూడా పొజిషనల్‌గా ఈవెన్ ఈ రోజు ఇక్కడ ఎక్కడ గూడా పొజిషనల్‌గా వాళ్ళు బుల్ పుట్ స్ప్రెడ్‌తో హోల్డ్ చేస్తున్న వాళ్ళు ఆహ్, ట్రేడింగ్‌లో చాలా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ ఇది ఇన్‌స్టిట్యూషనల్ మైండ్‌సెట్ అన్నమాట ఎప్పుడైనా సరే. ప్రైస్ మొమెంటమ్‌లోకెళ్ళే కంటే ముందు ఎప్పుడైనా సరే క్రెడిట్ స్ట్రాటజీస్‌తోనే చేయాలి. అదర్‌వైజ్ ట్రేడింగ్ అవాయిడ్ చేయడం గూడా బెటర్ అనమాట. ఠీకే. అండ్ ఇక్కడ నుంచి కనిపిస్తా ఉంటది మనకి గానీ డేటా ఇక్కడ డికే ఉంటది. 20, 30 పాయింట్స్ కంటే ఎక్కువ గెయిన్ చేయలేమనమాట. సో, ఆప్షన్ బయింగ్ అనేది అవాయిడ్ చేయొచ్చు బాటమ్స్‌లో ఎప్పుడైనా సరే. ఒక్కసారి మొమెంటమ్‌లోకెళ్ళిందంటే ప్రైస్ ఎళ్తది. మొమెంటమ్‌లోకి ఎప్పుడెళ్తది ఏంటి అంటే జనరల్‌గా ఛానల్ బ్రేక్‌ఔట్స్ గాని, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ బ్రేక్‌ఔట్స్ గాని, ఈవెన్ మీరు బొల్లింజర్ బ్యాండ్‌ని చూసినప్పుడు గూడా మీకు అప్పర్ సైడ్ బొల్లింజర్ బ్యాండ్ ఉంటది గదా! ఆ థ్రెడ్‌ని అటాచ్ అయ్యి అక్కడి నుంచి ప్రైస్ కిందికి డౌన్ అవ్వకుండా వెళ్తున్నప్పుడు గూడా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ ఆర్ఎస్ఐ గూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ 60 అబోవ్ ఉంటది. ఈవెన్ ఎంఏసీడీ ఇలాంటివి గూడా పాజిటివ్ క్రాస్ ఓవర్స్ ఇలాంటి సైన్స్ ఇస్తా ఉంటాయి. సో, బ్యాక్ టెస్ట్ చేసి చూడండి మీకు ఈజీగా అర్థమవుతది. ఠీకే. యాహ్! ఇది మండే గురించి ట్రేడ్. అండ్ వన్ మోర్ థింగ్ ఇండికేటర్ గురించి డీటెయిల్స్ కావాలన్నా గూడా ఆహ్, కోర్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా గూడా పర్సనల్‌గా మెసేజ్ చేయండి. సో దట్ మీకు డీటెయిల్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తాను. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎవరు ఏ కోర్స్ జాయిన్ అయినా, ఎక్కడ జాయిన్ అయినా కూడా అది జాయిన్ అవ్వగానే మనకి లాక్స్ వస్తాయనుకోకండి. ఓన్లీ థింగ్ మనం సర్టెన్ దానికి టైమ్ అండ్ ఎఫర్ట్స్ పెట్టి బ్యాక్ టెస్ట్ చేసినప్పుడే మనకి ఆహ్, సక్సెస్ అనేది ఉంటది. సో, ఇలాంటి మైండ్‌సెట్ ఉంటే మీరు డెఫినెట్‌గా హిట్ అవుతారు. సో, యాహ్! మెసేజ్ జేయడానికి ట్రై చేయండి. సో దట్ డీటెయిల్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తా. అండ్ ఇంత నైట్ అయినా వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే మీకు వీకెండ్‌లో హెల్ప్ అవుతది కాబట్టి. అండ్ యాహ్! సో, వీకెండ్ క్యూఎన్ఏ సెషన్‌లో కలుద్దాం. టిల్ దెన్ బై బై. టేక్ కేర్.